ల్యాండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. శాలిబండ కెనరా బ్యాంకులోని నరహరి లాకర్లను అధికారులు తెరిచారు. ఏకంగా 1.5 కోట్ల నగదు, 1.3 కిలోల బంగారం, 8 కిలోల వెండి సీజ్ చేశారు. 5.4 కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్లు, 2.29 కోట్ల రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్ గుర్తించారు. ల్యాండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. శాలిబండ కెనరా బ్యాంకులోని నరహరి లాకర్లను అధికారులు తెరిచారు. ఏకంగా 1.5 కోట్ల నగదు, 1.3 కిలోల బంగారం, 8 కిలోల వెండి సీజ్ చేశారు. 5.4 కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్లు, 2.29 కోట్ల రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్ గుర్తించారు. అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, నరహరి బ్యాంకు లాకర్లలో కోట్ల రూపాయల నగదును గుర్తించినట్లు తెలుస్తా ఉంది కదా, ఏంటి అప్డేట్స్? ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి కేసులో ఏసీబీ దూకుడు పెంచిందని చెప్పాలి. తాజాగా ఈ రోజు శాలిబండలోని కెనరా బ్యాంక్ లాకర్, అతని బ్యాంక్ లాకర్ ఓపెన్ చేయడంతో అందులో 1,50,00,000 రూపాయల నగదును కూడా ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. ఇప్పటికే తన నివాసంలో సోదాలు చేసినటువంటి సమయంలో దాదాపు 1,50,00,000 రూపాయలు, 54,00,000 రూపాయల నగదును సీజ్ చేశారు. 1.3 కిలోల బంగారాన్ని, మరోవైపు 8 కేజీల వెండిని సీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏసీబీ చరిత్రలో దాదాపు 3 కోట్లకు పైగా నగదు పట్టుబడడం అనేది మొదటిసారిగా మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే నరహరి అక్రమాస్తులే దాదాపు 200 కోట్ల వరకు కూడా బహిరంగ మార్కెట్ లో ఉంటాయనేది ప్రస్తుతం ఏసీబీ భావిస్తోంది. మరోవైపు 5.4 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా ప్రస్తుతం ఏసీబీ అధికారులు అయితే మాత్రం సీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇందులో 2.29 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నట్లు గుర్తించారు. కాబట్టి వీటన్నిటిపైన సుదీర్ఘంగా విచారించిన తర్వాత ఈ రోజు 2 లాకర్లు ఓపెన్ చేసి 1,50,00,000 నగదును సీజ్ చేశారు. దీనిపైన లోతైనటువంటి దర్యాప్తు కొనసాగుతుంది. నరహరిని కస్టడీకి తీసుకుని కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. నవీన్, ఏం చెప్తున్నారు? ఇంకా వారి కుటుంబ సభ్యుల ఇళ్లలో కూడా తనిఖీలు జరుగుతున్నాయా? ఏసీబీ అధికారులు దానికి సంబంధించి ఇంకా ఎక్కడైనా గుర్తించారు? ఆస్తుల వివరాలు ఏం చెప్తున్నారు? ఇప్పటికైతే మాత్రం తనిఖీలు ముగిశాయి. ఎందుకంటే నరహరి ఇంటిపైన రైడ్ జరిగిన రోజే వారి కుటుంబ సభ్యుల ఇళ్లలో, వారి ఇళ్లలో, తర్వాత వారి బినామీ పేర్ల మీద ఉన్నటువంటి ఆస్తుల వారి ఇళ్లలో కూడా సోదాలు చేశారు. భారీగా స్థిరాస్తులను గుర్తించినటువంటి పరిస్థితి కనపడింది. ప్రస్తుతం అయితే మాత్రం నరహరి జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నాడు. అతని కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరికొన్ని కీలక అంశాలు బయటపడతాయి. కాబట్టి ప్రస్తుతం 2 లాకర్లను కూడా ఇప్పటికే వారి కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఈ 2 లాకర్లు కూడా ఓపెన్ చేశారు. శాలిబండలో ఉన్నటువంటి కెనరా బ్యాంకుల్లో ఉన్నటువంటి ఈ లాకర్లు ఓపెన్ చేయడంతో 1,50,00,000 రూపాయలటువంటి నెట్ క్యాష్ కూడా దొరికింది. మరోవైపు ఇంట్లో కూడా 1,54,00,000 రూపాయలు ఇంట్లో కూడా నెట్ క్యాష్ ను సీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ భారీ మొత్తంలో ఈ అమౌంట్ అనేది ఏసీబీ చరిత్రలో మొదటిసారి ఇంత పెద్ద అమౌంట్ ను సీజ్ చేయడం అనేది మొదటిసారిగానే ఏసీబీ అధికారులు చెప్తున్నారు. ఇంకా లోతైనటువంటి దర్యాప్తు కొనసాగుతుంది. ఈ కేసులో బినామీ ఆస్తుల పేర్ల వ్యవహారం కావచ్చు, మరోవైపు హైదరాబాద్ తో పాటు పలు ప్రాంతాల్లో కూడా స్థిరాస్తులు కొనుగోలు చేశారు. వాటి విలువను కూడా పూర్తి స్థాయిలో అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు అయితే మాత్రం ఏసీబీ అధికారులు ఇప్పటి వరకు సీజ్ చేసినటువంటి ఆస్తుల విలువ అయితే మాత్రం 200 కోట్ల వరకు ఉంటుంది. ఇంకా లోతైనటువంటి దర్యాప్తు కొనసాగుతుంది అనేటువంటి అంశాన్ని అయితే మాత్రం ఏసీబీ అయితే స్పష్టం చేస్తున్నవి. ఇప్పటి వరకు నగదుని గుర్తించారు. లాకర్లను ఓపెన్ చేసిన నేపథ్యంలో స్థిరాస్తులకు సంబంధించి ఎక్కడెక్కడ భూముల కొనుగోలు చేశారు, ఆ ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు ఇవన్నీ ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారా? అది ఎంత మొత్తంలో ఉంటుందనే అంచనాకు వచ్చారు. ఏం చెప్తున్నారు అధికారులు? అయితే ఇప్పటికే స్థిరాస్తులకు సంబంధించి అయితే మాత్రం ఇప్పటికే కొన్ని పత్రాలు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. రంగారెడ్డి జిల్లాలో దాదాపు అగ్రికల్చర్ ల్యాండ్ 1 ఎకరం 24 గుంటల అగ్రికల్చర్ ల్యాండ్ ను మహేశ్వరం ప్రాంతంలో కూడా వాటిని స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు రెసిడెన్షియల్ ప్లాట్స్ వచ్చేసి దాదాపు 2 రెసిడెన్షియల్ ప్లాట్లను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది పుప్పాలగూడలో. మరోవైపు 2 రెసిడెన్షియల్ ప్లాట్స్ తో పాటు దాదాపు 1860 స్క్వేర్ ఫీట్ ఉన్నటువంటి హైరేజ్ బిల్డింగ్ ను కూడా నార్సింగ్ లో స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు
మరోవైపు దాదాపు 1377 స్క్వేర్ ఫీట్ ఉన్నటువంటి ఇటు నార్సింగిలో ఉన్నటువంటి బిల్డింగ్ ను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. G+3 బిల్డింగ్ ను కూడా ఇప్పటికే TNGO కాలనీలో ఉన్నటువంటి G+3 బిల్డింగ్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. గచ్చిబౌలిలో G+2 రెసిడెన్షియల్ బిల్డింగ్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ విధంగా ఇటు స్థిరాస్తులు కూడా భారీగానే కూడబెట్టాడు. కాబట్టి వీటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో పత్రాలు కూడా దొరకడం, తర్వాత వాటిపైన బినామీ ఆస్తులు కూడా కొన్నిటిపైన నిఘా పెట్టి ఎట్టకేలకు 200 కోట్ల విలువైనటువంటి ఆస్తులు అయితే మాత్రం ఇప్పటి వరకు సీజ్ చేయడం జరిగింది. ఇంకా కస్టడీ విచారణలో మరికొన్ని కీలక అంశాలు బయటపడే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. బ్యాగ్ లేచిపోదా మాకు పోరా